ఇవే అండి ఇడ్లీ చిప్పలు. మీషోలో కొన్నాయంట 100కి 12. ఈ ఇడ్లీ చిప్పల్ని సిలికాన్, ప్లాస్టిక్ కాదు. ఇవి ఇలా వేసి చేసుకోవడమే. ఇడ్లీలు బాగా వస్తాయంట. వచ్చిన తర్వాత చూపిస్తాను అసలు ఎలా వచ్చాయి ఏంటంటే. ఇవైతే ఇడ్లీ చిప్పలు. ఇది ఆల్రెడీ ఒకటి ఇక్కడ వచ్చారు చూడండి ఎలా ఉన్నాయో. ఇలా ఉంటాయి. ఇంకా నూనె అవసరం లేదు, ఇంకేం అవసరం లేదంట. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను అసలు వీటి పరిస్థితి ఏంటి, ఎలా ఉంటాయి ఏమిటి. ఇలా బయటికి వెళ్ళకుండా దానిలో ఉంది అని చెబుతుంది. సరే చూద్దాం అసలు ఏంటి వాతావరణం ఏంటి, ఎలా అవుతాయి ఏమిటి. ఇవే ఇడ్లీ చిప్పలు మూత పెట్టేస్తున్నాం. అయిపోయిన తర్వాత చూపిస్తా మళ్ళీ ఏం జరిగింది అనేది. ఇందాక 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు తీస్తే ఈ వాతావరణం ఇలా ఉంది. చూద్దాం ఏం జరిగింది మరి, ఎలా చేయాలి. ఇందాక 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు తీస్తే ఈ వాతావరణం ఇలా ఉంది. చూద్దాం ఏం జరిగింది మరి, ఎలా చేయాలి. ఇంకా ఈ చిప్పను ఇలా ఏం లేదా నేను తీస్తావా పక్కన పడేయడం. సరే అలా ఉంది. ఓకే. ఇడ్లీ కూడా చూస్తే కొంచెం లావుగా వచ్చింది, పెద్ద సైజు. మామూలుగా అయితే ఇంత విడుతు రాదు, ఈ విడుతు ఎక్కువ ఉంది ఇడ్లీ. వాళ్ళతో చేస్తున్నారు వీడియో. మీకు తెలిసి ఉంటుంది కానీ తెలియని వాళ్ళు కూడా ఉపయోగపడదు. తెలిసిన వాళ్ళకి కాస్త సరదా. ఇడ్లీ చిప్పలు రోజు వెరైటీగా ఉంటే కాదు కదా, అందులోనే ఎండాకాలం పిల్లలు సతాయిస్తారు. అందుకని ఇలాంటివి ఓకేనా. ఇలా 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 మీరు చేయండి ఒకసారి, చేసి బాగుంటే చూడండి ఎలా ఉంటుంది.